కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కదం తొక్కిన తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ వంగవీటి రాధ ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. ప్రత్యర్థి పార్టీని హడలెత్తిస్తూ స్పీచ్లు దంచికొడుతున్నారు. తాజాగా రాజమండ్రిలో పర్యటించిన రాధ ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. 5 ఏళ్లుగా జగన్ బటన్ను నొక్కుతూనే ఉన్నారని, ప్రజలకు చేసిందేమీ లేదని ఫైర్ అయ్యారు. రాజమహేంద్రవరం డ్రైనింగ్ కాలేజ్ సెంటర్ నుంచి కంబాల చెరువు చిరంజీవి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ జరిగింది. రంగన్న తనయుణ్ణి చూసేందుకు జనం వేలాదిగా తరలివచ్చారు. రాధా మాట్లాడుతూ రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో పేదల పేరిట పెద్ద ఎత్తున దోపిడీ చేశారన్నారు. అభివృద్ధి సంక్షేమం లేవన్నారు. వేలాది ఎకరాలు దోచి కోట్లు దోపిడీ చేశారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాలన్నారు. ఇక వంగవీటి మోహనరంగ ఆశయాలను సాధించాలన్నారు. ఎమ్మెల్యేగా వాసును, ఎంపీగా పురంధరేశ్వర్ని గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాధా చేస్తున్న ప్రచారం కూటమికి మరి ఏ మేరకు కలిసి వస్తుందో చూడాల్సి ఉంది.